ఏడాది అయింది. ప్రతిసారి ప్రతి సంవత్సరం ప్రభుత్వం వాళ్ళకి కనకాభిషేకం చేయాలనే ఒక ఆలోచన కలిగింది. కారణం ఏంటంటే ఇప్పుడు చిన్నప్పుడు భక్త కోపన సినిమాలో వినాయకుడికి కనకాభిషేకం పెట్టుకుంటే కవిత్వం ఇంత వైభవం బంగారు నాణ్యాలతో అభిషేకం చేశారా, ఈ తెలుగు గడ్డ మీద ఒక కవిని ఇంత ఆదరించారా, ఇంత గౌరవించారా, కవిత్వాన్ని అంత పట్టాభిషేకం చేశారా. మహారాజు సాక్షాత్తు కృష్ణదేవరాయలు పెద్దన పాదాలకి దండపెట్టారు అనేది. అంటే రాజ్యాధికారం నతమస్తకంతో సాహిత్యానికి పురస్కారం చేశారు. అలాగే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో శ్రీకాంత్ గారి పేరు చెప్పాలి. ఏ సంస్థానంలో గద్వాల సంస్థానంలో ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ప్రతి సంవత్సరం అక్కడ కవులు కళాకారులు గాయకులందరికీ అక్కడ మహారాణి ఒక కార్యక్రమం చేసినప్పుడు రాజద్వారం ఏం నుంచి లోపల వరకు ఒక కార్పెట్, రెడ్ కార్పెట్ కాదు వైట్ కార్పెట్, పలుచని తెల్లని గుడ్డ వేసేవారు. ఈ కవులు గాయకులు సరస్వతి పుత్రులు అంతా వచ్చిన తర్వాత ఆ బట్టల్లోని ఆదర భూమిని వస్త్రకాయకం చేసి అంటే సన్నటి బదులుగా మార్చి దాన్ని సింధువులో కలిపి ఆ రాజకుటుంబం అంతా ఎదురులో గమనించేది. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడా జరిగిన అద్భుతం. సాక్షి వ్యాసాల్లో పాల్గొని రాష్ట్ర కవుల కష్టములను ఒక ఆర్టికల్ ఉంటామని. ఈ దేశం కవులు అంటే ప్రపంచ దేశంలో మిగతా దేశాల్లో అంటే పాశ్చాత్య దేశాల్లో కవులు కష్టాలు పడ్డాయేమో తప్ప ఆంధ్రదేశంలో లేదా భారతదేశంలో ఇక్కడ అగ్రహారాలు, కిరీటాలు, రాజ్యాలు, అనంత సౌఖ్యాలు అనుభవించింది తెలుగు సాహిత్యం. అలాంటి వైభవం మళ్ళీ అర్థం వైభవం కావాలన్న ఒక సదాశయంతో భక్తిగా ఆలోచించిన కవి కనకాభిషేకం 3 ఏళ్ల పరిచయం. వివిధ రాజకీయ కారణాల వల్ల అది మనిషి వీరికి ఇచ్చారు, వారికి ఇచ్చారు, వీరికి నాగరికి ఇచ్చావా. కాకపోతే కనకాభిషేకం ఖచ్చితంగా జరుగుతాం. అది ఎవరికి కలిగే ఇవ్వం, అది ఈసారి నాకు జరుగుతాం. కనకాభిషేకం చేయాల్సిన వాళ్ళు మీరు ప్రకాశ్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాట అన్నాక మాట్లాడతారు. ఒక నిమిషం అదే ఏమన్నాడంటే ఉద్దేశం ఏంటంటే అభిషేకం అంటే ఏంటి? కవిత్వాన్ని గుర్తించడం, కవిత్వాన్ని గౌరవించడం, కవిత్వాన్ని పొందడం, కవిత్వాన్ని అభిషేకించాలి. నాకు అన్నదాత సంస్థ మా గురువు గారు శ్రీ రాయపల్లి గారు, ఎవరి వల్ల ఇవాళ నేను ఒక నటుడిగా స్థిరపడ్డాను. ఆయన గురువు గారు శ్రీ రాయపల్లి గారు. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి కష్టాలు పడ్డాం, పంపులు వెళ్ళాము, సురాయి చెట్లకి ఉన్నాం, సంగీతి కలిసాము అని అనుకుంటుంటారు. అలాంటి క్రమంలో నేను స్కాచ్ తాగుతూ 5 స్టార్ ట్రిపుల్ 5 గేట్ కాచుకుంటూ సింగిల్ బెడ్ మీద పడుకుని ఆయన గేటు వరకు లేకుండా సమస్త రాజకీయ గారు అందించిన 45 నిమిషాలు నా సుందరం. రాజపల్లి గారు ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత కళావతి సుందరం గారి ప్రతిభాశాలి నిత్యుడు కై నా నాటకాలు ఈ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, నేషనల్ లెవెల్, అలహాబాద్ లో, ఢిల్లీలో, కేరళలో నా నాటకాలన్నింటికి దర్శకత్వం వహించి ఈ నాటకం దర్శకత్వం వహించాలి అని తెలుగు దేశంలో సుందరం పొందిన ఉత్తమ దర్శకుడు అవార్డు ఎంపికలు పొందలేదు. అంటే ఇదే కర్ణాటక దేశంలో ఉంటే సుందరాన్ని ప్రదర్శన ఇచ్చేవారు, కేవలం నాటక దర్శకులు ఇచ్చినారు అలాంటి వాళ్ళు. అది ఇవాళ ఎందుకు ఆత్మీయంగా అకేషన్ చాలా లిమిటెడ్ నా సీనియర్ ఇదంతా వచ్చిన నృత్యులు చాలా ఇవాళ వచ్చిన వాళ్ళలో సగం మంది హైదరాబాద్ కన్నా కొంచెం అరకు నుంచి మారగం, రాజూరు నుంచి ఎంఎస్ సూర్యన, సూర్యాపేట నుంచి గణేష్, వైజాగ్ నుంచి చంద్ర, ఇలా దూర దేశాల నుంచి కూడా అదే దూర ప్రాంతాల నుంచి కేవలం బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చాయి. అది నాకు చాలా ఆనందం విషయం. ఎందుకంటే అసలు వ్యాస ఆయన ఆటలు రాసి వాళ్ళు శ్రోతత్వాలు రాసి భూమి రాసుకునే వారికి వ్యాస ఈ గొడవ ఏమిటి, విషాదం ఏమిటి, ప్రయాణం ఏమిటి, గోళం ఏమిటంటే ఎవరికైనా ఎక్కడో చోట వ్యాసు వెళ్ళిపోయే ఉంటుంది.
ఒకసారి ఆస్వాదించడం కోసం సడన్గా ఎందుకో ఒకసారి ధ్యాస నా మనసులో చిన్నప్పుడు ఎప్పుడో అప్పుడు మన తెలుగు సాహిత్యంలో బాణశాల దువ్వూరు రామిరెడ్డి గారు, ముద్దు కృష్ణ విధాయకులు పాఠశాల విశ్రాంతి గృహము అంగులు సంజలు రంగుల ధరాక్రౌతులు పాఠశాలు జలశీలు నమోదులుగా కొంత సుఖించిపోయినతో తెలంగాణకి చోటు సంకుచు రాత్రి ఎల్లటి చీకటి పాత్రలోన వెలుగు నాగిని ఉదయము విసగను పారనారాట తీరంలో చేరిపోయి కోటి ఉచుల కిరణాల రేడగారు పట్టుసున్నారు పారుషా భవన శిఖరా. ఇవన్నీ ఈ సాంప్రదాయం నేను వస్తాను మీరు అలా రాత్రి గౌరవంగా నాకు అనిపించి ఒక రోజులో 25 రాశాను. రాసేసిన తర్వాత ఈ ఎవరు వినిపించాలి రాత్రి పూట చుక్కలు పడే వేళ మా ఆనందరావు గారు, మా నిర్మాత ఆనందరావు గారికి వినిపించారు. ఆయన సరస రస రచిక హృదయుడు. ఇంకా అక్కడి నుంచి నా హింస ప్రారంభమైంది. చాలా బాగుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసేవాడు, ఇది రెండాను మళ్ళీ ఫోన్ చేసి 4 10 ఎప్పుడు అంటే నాకు చాలా నచ్చేసింది. వండిలో ఇది బాగుపడ్డాక నేను ఒక పేరు చేసి పంపించాను. దీన్ని అత్యధిక పుస్తకం కింద వేసాక చాలా అది నాకే అయిపోయింది. అసలు జబర్దస్తిగా అంటే నాకు ఇస్తే బాగుంటుంది అన్నారు, ఏమైనా అవకాశం ఉంటే నాకు ఇవ్వాలో అన్నారు, నాకు ఇవ్వకపోతే చంపుతా అనేవాడు. చిన్న పండితం చేసుకున్నాడు ఆయన. శ్రీరామూర్తి గారు ఆస్ట్రేలియాలో ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు నాకు మిత్రుడు. ఈ పుస్తకం చెప్తే ఈ పుస్తకం ఎలా ఉందని ఆనందరావు గారు అంతా బాగుంది కానీ అందులో నా పేరు లేకపోవడం దుర్మార్గంగా ఉందంట. ఎట్లయినది అంకితమైన నిర్దేశం అప్పటికి ఎంతో ఆల్మోస్ట్ లేదేమి ఇందులో నా పేరు ఉంది తీరాల్సిన. అయితే నేను అంకితం పూర్తిగా అడగండి అంటే ఆనందరావు అందరూ ఏం మాట్లాడుతున్నారో రోజుకి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే 2 ఖర్చులు ఒక ఓరలో ఏమన్నావు అనేది ఛాన్స్. ఇప్పుడు నాకు అది 2 ఓరలు ఒకటి కట్టింది. సరే ఇవన్నీ ఒక వెళ్తే ప్రగతి ప్రింటర్స్ నరేంద్ర గారు నిజంగా ప్రగతి ప్రింటర్స్ కి మనం తెలుగు భారతదేశమే గర్వపడే ప్రింటర్స్ ఏషియాలో బెస్ట్ ప్రింటర్స్ వాళ్ళు. ఈ ప్రస్తుతం ఈ సంగతి నాకు తెలుసు. మీలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ పంపిస్తున్న క్రమంలో నేను ఒకసారి న్యూషన్స్ వేయాలి ఇంటర్నేషనల్ గా మీరు పేరు కాబట్టి మనం ఏమైనా ఎంట్రీ చేస్తారేమో చూద్దామని చెప్పి నేను ఒక ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా నరేంద్ర గారు ఉంటారు, నేను చెప్పాను. అది ఎక్కడ తర్వాత మిస్టేక్ వచ్చింది. నేను అయ్యా నా పేరు కావాలా, మీకు చిన్న పని ఉందండి ఇప్పుడు కావచ్చు, ఇష్టం ఎప్పుడు వెళ్ళాను. అదే కష్టం నేను ఆయన. అది చాలా పెద్ద చాలా పెద్ద కాంప్లెక్స్. పైకి వెళ్తే ప్రింటింగ్ ప్రెస్ ఇంత ఉంటున్న ఇంట్లో సంగతి ఆయన ఆఫీసు బయట చాలా దశగా నిలబడి ఉన్నాను. చాలా సాధారణంగా ఆహ్వానించి ఉంది సార్ ఏం లేదు నిజం బ్రోషర్ పెంచారు. బ్రోషర్స్ వాటికి మీరు ప్రింట్ చేయడం నేను విన్నాను. బ్రోషర్స్ విజిటింగ్ కార్డ్స్ ఆ స్థాయి కాదు అని ఎవరు చెప్పి ఎందుకండి ఇదేం కాదు చెప్పండి. నిజమే నేను చూశాను సినిమా. ఈ క్రమంలో మళ్ళీ వెళ్ళాలి మనం సినిమా వాళ్ళు ఒకసారి లొకేషన్ వస్తే ఆ ఓనర్ రెండు బయటకు పంపిస్తాను. అలా కాకుండా ఈసారి వేరే రద్దుతో వెళ్ళాక ఆయన ముందు ఒక అమౌంట్ ఆయన చేత పెట్టి ఇది పుస్తకం ప్రింట్ చేయాలి అన్న. ఆ తర్వాత ఆయన సిబ్బంది తీసుకున్న శ్రమ ఎవరైనా పుస్తకం చూస్తారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో అంత ఖరీదైన పుస్తకం ఇంగ్లీష్లో ఉండమో తెలుగులో ఉంది. అందుకు నరేంద్ర గారు అంటే తాజ్మహల్ నిర్మాణానికి తోడ్పడ్డ కుటుంబ వాళ్ళ శిల్పిని తెలియని పరిచయం చేసుకుంటారు. ఈ క్రమం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. డబ్బు ప్రస్తావన తప్ప అన్ని మాట్లాడాయి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉండడం అనేది అది ఈ డిటిపి చేసిన
ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి రవీంద్ర గీత తెలుగులోకి కొట్టాడు ఇంట్లో ఉన్నా ఆ చెట్టుకు కూర్చోడు నువ్వే వాడు ఆయన అంటే వీళ్ళందరూ పొలిటికల్ పార్టీ వేసుకుంటున్నాడు కోర్టు డిజైన్ చేస్తుంది ఇంత ఇంత ఈ రసీకత ఇది జీవన విధానం ఇకపోతే ప్రకాష్ రాజ్ ఇవాళ నా పేరుకి రిలీజ్ కన్నా ముందు వాడి పేరు రిలీజ్ పొద్దున సాక్షి ఇంటర్వ్యూ ఇచ్చాడు దాదాపు ఎంతమంది ఈర్ష్యపడ్డారో చెప్పలేదు ఇంక్లూడింగ్ నాకు ఇంత ఐశ్వర్యం ఉందా ప్రకాష్ రాజ్ హృదయంలో నా స్థానం ఉండాలని నేను థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ ముద్దు పెట్టుకోలేదు ముద్దు పెట్టి చేసుకోవడం అంటే అది 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 అదృష్టం అది చాలా
నిశ్చయంగా నాకు తెలిసి ఖరీదైన పుస్తకం ఈ మధ్య 2,40,000 మాత్రమే అయింది పుస్తకం ఈ కాపీ. అంటే ఒక కాపీ 250 రూపాయలు డిస్కౌంట్ ఇస్తూ ఇవాళ 100 రూపాయలు మాత్రమే ఇది అమ్మదలుచుకున్నారు. ఇది ఫ్రీగా ఇవ్వలేదు ప్రకాష్ రాజు అన్నాడు. అది తర్వాత అర్థం చేస్తాడు. ఆయన స్పందన దీంతో మేము కూడా ఒక న్యూస్ అయిపోయింది. మేము కూడా మాగిదాలో పెట్టి ఒక వేలు పెట్టండి. మా ఆనందం ఎక్సలెంట్ మూమెంట్. చాలా మంచి ఇంట్లో మంచి పని తీసుకున్నాను. చాలా సంతోషం వస్తుంది. కొంతమంది చూస్తే వాళ్ళు మిగతా వ్యక్తి చాలా మంది తెలియదు. అలా నేను కూడా కవితలు గారు ఒకప్పుడు నేను ఎప్పుడే అనుకుంటున్నాను. వరకు ఈరోజు మార్నింగ్ వరకు ప్రకాష్ రాజ్ గారికి ఆగాను. చూసిన తర్వాత నిజమైన సమయంలో ఇలాంటి వర్కౌట్ చేస్తే మన ఇల్లు పెరుగుతుంది అనేది ఆ రోజు తెలుసుకున్నాను. నాకు మైండ్ నాగభూషణ్ గారు గుర్తిస్తున్నారు. ఒకప్పుడు చాలా రేడిపోయేది ఒక ఆంధ్రజ్యోతి లేదండి. 10 పద్మశ్రీలను నీ పదపద్మ క్రీడకు శ్రీ ప్రార్థించినను 10 పద్మశ్రీలను నీ పదపద్మ క్రీడకు శ్రీ ప్రార్థించినను పెదముల పదముల వదవంతులను దుఃఖించి పోయాను. మంచిగా ప్లస్ కరెక్ట్ అవుతుంది. ఈ ఆరోజు వారికి సుఖం పడుతున్న వాళ్ళ చెప్పారు. నిజంగా నాకు చూస్తే ఒక షాక్ అనిపించింది. అంతా మా వీడియో సాధించుకున్నాము. ఇంకా ఖచ్చితంగా రాసి దాని బట్టి ప్రతి స్థాయికి ఎవరి స్థాయి నియమించారు. ఏమయ్యా ఓ ధరలు శివుడు నీకు స్నేహితుడా, ఏమయ్యా ఓ ధరలు శివుడు నీకు స్నేహితుడా, శివుడొక్కడా శివుడు నీకు సన్నిహితుడా, ఏ నామము చెప్పను ఇంకా శివనామము తప్ప, ఏ తత్వమని పవిత్ర శివతత్వము తప్ప, తిరుమలి తీరం చెబుతాను తిరుమలంటాను, తిరుమలి తీరం చెబుతాను తిరుమలంటాను, శివదానంలో శివించుమంటాను. మరిదేవు గడిదేవు మనసొక్కడు చాలంటాను, మరిదేవు గడిదేవు మనసొక్కడు చాలంటాను, చిత్తశుద్ధి సాన్నిధ్యము గలగంటాడు. భక్తుల చోళంలో అది గంగారాటిదంటాడు, భక్తుల చోళంలో అది గంగారాటిదంటాడు, మనకి చెబుతాడు. స్నేహితుడా తనమే కొబ్బరికాయగా భూతిగా అంకితమిచ్చిన చిన్నడ పిన్నడికే తమ్ముడా, మమ్ము కూడా నీలాగే ముగిసిపోవా, నీ శివతత్వపు శుద్ధిలోనే కలిసిపోవా. కోట్ల కొలిది ఉన్నారు కవులందరులోనా, కోట్ల కొలిది ఉన్నారు కవులందరులోనా, తత్వాలు తత్వాలు తత్వమేమి లేవన్నా, మళ్ళీ పుట్టినది చటి నువ్వేనా, మళ్ళీ పుట్టినది చటి నువ్వేనా, నీ శివతత్వమున్న తత్వం
మా బతుకులన్నా ఏమయ్యా ఓ ధరణి. అమ్మాయిని ఉపాను చంద్రుడు అద్భుతం అసలు అంటాం కదా, అలాంటి పొగట్టలు కొన్ని ఉంటాయి చేయొత్తులు. ఉచ్చటి పలుకుల కీలగలిగే ఈ అభిలిత మాధురీ మహిమ అంటాడు. ఉచ్చకి సామాన్యుడు కాదు. నిరుదేవింపగ అపదలు జరగని నిత్యోత్సవం బపని జనమాత్రులని మహాత్ములని సంసార మోహముని గ్రహణను భోగింపని నేను వచ్చిన అది నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండే మరో సాహితీ మిత్రుడు, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, ఫస్ట్ టైం నన్ను అక్కడికి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఆత్మీయుడయ్యాడు. ఇప్పుడు నాకు మొగుడయ్యాడు. ఈ వ్యాస ప్రేమ ప్రపంచంలో నేను భాగస్వామిగా చేసినందుకు కృష్ణుడు కనికర గారు నన్ను ఇవాళ పెద్దలు చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఆశీస్సులు ఇమ్మన్నారు. ఆశీస్సులు కదా అభినందన ఇవ్వాలి. రూపాయిలు పేరిట ఇవాళ అమ్మాయి పాడిన విధానం, అందులో భారతీ గారు వ్యక్తం చేసిన భావాలు అసరమీయంగా ఉన్నాయి. అసలు రుబాయి అనేది ఒక ఛందస్సు. రుబాయిల సముదాయం రుబాయత్ అంటారు. అసలు రుబాయి రాసినటువంటి ఓవాఖ్యాయం ఆ రుబాయి ఛందస్సులో ఊహంగా నిరూపించినటువంటి శృంగారం కాక వేదాంతాన్ని ఉద్దేశించాడు అక్కడ. అయితే తెలుగులో నేను భారతీ గారు కూడా చెప్పాను, తెలుగులో రుబాయి అనే నడకని, ఉర్దూ పెర్షియన్ నడకని మొట్టమొదటిసారి పరిశీలన చేసిన వారు దాశరథి గారు. దాశరథి గారి కవితా పుస్తకంగా ఎవరైనా చదివితే ఆ చివరి పద్యాల్లో ఆ రుబాయి అనే ఛందస్సు, ఆ ఛందస్సుని తెలుగులో తేడానికి ప్రయత్నించిన మొట్టమొదటి కవి దాశరథి గారు. ఇక కవిత్వం గురించి, కవిత్వపు వ్యవహారం గురించి మాట్లాడడానికి సమయం కాదు ఇది. పూర్తి అది వేరే విషయం కనుక భారతి గారు ఇద్దరికి ఎవరో చెప్పినట్టుగా ఒక మిత్రుడు అన్నారు, నువ్వు పుట్టిన నటుడు అని అనుకున్నారు అని కొందరు అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో తెలంగాణ అమ్మాయి సౌరీష్ గారు గ్రహణం సినిమా చూసి నాకు ఉత్తరం రాశారు. గ్రహణం సినిమా చూశాను అని బాగుందని చెప్పి, భారీ ఇంతకాలం నటుడు అనుకున్నాను కానీ ఇంత మంచి నటుడు అనుకోలేదు. అది తెలంగాణలో ఒక రాక్షసుడైనటువంటి రచయిత. అటువంటి రచయిత కూతురు ఆవిడ కూడా ఒక రాక్షసి విమర్శ విషయంలో. అటువంటి వ్యక్తి నుంచి ఒక అపురూపమైన ప్రశంసని పొందడం నటుడిగా ఆయన ప్రత్యేకత ఉంటే, ఈ రచనా వ్యాసంగంలో మామూలుగా సాధారణంగా సినిమాల్లో కానీ ఇతరత్ర రచనా వ్యాసంగం చేసే వాళ్ళు కానీ ఒక కథ రాస్తారు, నాటకం రాస్తారు, లేదా ఒక గేయం లాంటి ఒక ప్రయోగం చేస్తారు. ఆయన పద్యం కూడా రాయగలిగినటువంటి వ్యక్తి. రెండు పద్య రక్తేలు రెండు కూడా ఆయన శివభక్తుడైన అటు వైపు నుంచి కాసేపు మళ్ళీ అందులో అర్ధనారీశ్వరుడు యువతలు ఉంది కనుక, యువతల పార్వతి అనేటటువంటిది ఉంది కనుక ఈ అర్ధనారీశ్వరుడు ఆ శివభక్తి యువతల వైపుని ఒక శృంగార సంబంధమైన, ఒక విరహ సంబంధమైన విషయాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే జీవితంలో విరహం అనేటటువంటిది ఎంత ప్రధానమైనదో, వాడు ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు పుట్టాడంటే జీవించడానికి అన్నాడు, ఇంకెందుకు కాదు. నువ్వు చచ్చో దూరం ఇంకోటి చేసో బతకడం ఒకటి సమస్య అవుతుంది. ఈ సందర్భంలో మనిషికి మహత్తరమైనటువంటి విశ్రాంతి ఏదంటే శృంగారమే. బాగుంది. నేనేదో పుస్తకం ఏదో కొంత రాస్తుంటాను కానీ మాట్లాడడం అది ఇంతమంది పండితులు కవులు సభలో మాట్లాడడం నాకు చేత కాదు. భరణి కవిత్వం చెప్పినప్పుడల్లా అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజామునైనా లేపేసి తను రాసిన కవిత్వం వినిపిస్తుంటాడు. అప్పుడు నా నోట్లోంచి ఏం శబ్దం రాదు, ఒక ఏడుపు తప్ప సంతోషంతో.
అలా ఏడ్చిన సందర్భాలు ఎన్నున్నాయో అతను కవిత్వం రాసినప్పుడల్లా ఒక మాట అనిపిస్తాడు, నువ్వు ఏడ్చావంటే నా కవిత్వం పొందినట్టే అని. నిజంగా అంతటి ఇది రాశాడు. చాలా సంతోషం. కంగ్రాచులేషన్. చాలా బాగా ఆత్మీయ, చాలా ఇష్టం. నేను చెప్పినట్టు నా కెరీర్కి చాలా పందిరి కట్టిన వ్యక్తి ఆయన. నేను ఈ మంచి పాటపోతులని కొన్ని రాశాను. దాని ఇన్స్పిరేషన్ కూడా బర్నీ గారు పోతుంది. నాకు శ్రీరామ శాస్త్రి గారు బర్నీ గారు ఇండస్ట్రీకి వచ్చే పరిచయం ఉంది నాకు. బర్నీ గారి నుంచి చాలా అద్భుతమైన విషయాలు ఆయన పొలిటిక్స్ అవుతున్నప్పుడు కన్యాకుమారి కవిత కానీ పరిధి పుస్తకంలో ప్రతి కవిత ఇష్టం. అలాగే నేను రాసుకున్న ప్రతి కూడా బర్నీ గారు కలిసి వినిపించడం ఆయన బుక్ ఏమని కూడా చెప్పారు. సో ఈ సంవత్సరం పోయిన బుక్ కూడా నేను కూడా వేయాలని ప్రయాణం. సో వచ్చిన బర్నీ గారు ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది విన్నాను ఆయన ప్రతి వ్యక్తి అన్ని రాయగలుగుతారు. అందులో ఇంత ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. ఎప్పుడైనా సరే ఖాళీ ఉండి ఇంకో పని చేయడానికి జరుగుతుంది. మామూలుగా ఆర్టిస్టులు కానీ సినిమా దర్శకులు కానీ వేరే వ్యాపకం పెట్టుకుంటారు, అంటే కాస్త పోషన్లో. కానీ బర్నీ గారు ఇంత హవా నడుస్తూ ఇన్ని సినిమాలు బిజీగా చేస్తూ దానిలో నటులతో పాటు రచయితలు కూడా ఇంత సంతృప్తి చెందించుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పుస్తకం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ 2,000 రూపాయల పుస్తకాన్ని 100 రూపాయలు అది 200 దాన్ని ఇక్కడ ఇవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ చేతులు నిలబడిపోవాలని బర్నీ గారికి రూపాయలు మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు. అలాగే ఈసారి ఆవిష్కరిస్తున్నటువంటి ప్రేమికుడుగా ఇంతకుముందు శివుడు చూశాము. ఇప్పుడు ఒక్కసారి నాకు మన్మధుడు గుర్తొచ్చాడు. ప్రతి మన్మధుడు కూడా గుర్తొచ్చి ఏమిటి రూపాయలు ఏమిటి, ఈ పలికించడం ఏమిటి, ఈ పాటలు ఏమిటి అంత విచిత్రంగా అనిపించదు నాకు. అలాంటి 10 రోజుల క్రితం ఆయన టెలిఫోన్ చేసి ఒక్కసారి ఆ తరహా గుర్తొచ్చి రూపాయి హెడ్రాల్ మొట్టమొదటిలో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇంగ్లీష్ లో వాళ్ళు చేసిన సమీక్ష ఏమిటంటే రూపాయల రేట్లు కానీ ఉమర్ ఖాయ్ అయిన వాడు కానీ ఎవరూ లేరు. గుజరాల్ ఏం చేశారంటే ఆ పేరు పెట్టి చేస్తున్నాడు అని రాశారు. అంటే ఇంగ్లీష్ సంప్రదాయాన్ని పోతుంది. తరువాత మరీ వెళ్ళిపోయి మైళ్ళ కొద్ది మాట్లాడి వాళ్ళు విసిగెళ్తారు. ఒక చిన్న వాటిని చెప్పాల్సి వచ్చిందంటే తెలుగులో వచ్చినటువంటి ప్రేమ కవిత్వాల్లో మరింత రూపాయల్లో నేను ఎక్కువగా ఎంజాయ్ చేయలే. అంటే ఏమవుతుందంటే సాంప్రదాయక కొత్త ఆలోచన, మోహము, విరహము, వీక్షణ ఇవన్నీ కూడా కలగాల్సినట్టు పదతరం దగ్గర లేదేమో అనిపించేట్టు కూడా ఒక్కొక్కసారి నాకు అనిపించేది. కానీ భరణలో తమాషా ఏంటంటే అతను నటుడా అనే లోపల లేదంటే ఆయన రచయిత అనడం, రచయిత అనే లోపల ఇంకేదో అయిపోవడం, దర్శకుడు అయిపోవడం, ఇంకేదో అయిపోవడం అంటే ఏంటనమాట చెరుకు మధ్య గుర్రాన్ని రాబడతారు. అలాంటి వాళ్ళు ఇవాళ రాశారంటే శివుని ఇచ్చాను, గ్రహాన్ని కూడా ఇస్తాను, ప్రేమ కూడా ఇస్తాను. మానవుని ప్రేమించడానికి కూడా ప్రేమ అవసరం అనే విషయాన్ని చెప్పడానికి నేను ఇచ్చానయ్యా, మనసు ఇచ్చానయ్యా, హృదయాన్ని ఇచ్చానయ్యా అంటూ హృదయం నుంచి బాధపరిచారు. చాలా సంతోషాలు. నేను ఎప్పుడో చెప్పారు సత్యనారాయణ గారు, శ్రీనాథుడికి లేదు దూర్జటికి లేదు ఏంటి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు నాకు శిష్యుడు అన్నాడు. అలాగా ఇప్పుడు ఆ భోగం అస్మాత్ భోగం ఈరోజు నేను శిష్యుడు అయ్యాను అని అనుకోవడానికి నిజంగా చాలా గర్వపడుతుంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను. 1988లో నేను బర్నీ గారి దగ్గర అసిస్టెంట్ చేశాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏ చర్యలోనే నేను అప్పటి వరకు వచ్చిన నవల్ ఇంగ్లీష్తో వచ్చిన సాహిత్యం అంతా చెప్పేసి ఇవన్నీ జరిగేసాను సార్. ఆయన నవ్వి నన్ను 100 ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లి చెప్పించాడు. దానివల్ల నేను 10 ఏళ్ళ ముందుకెళ్ళి ఆలోచించగలిగేలా చేశాను. ఈ ధ్యాస
గురుదత్తు గారి సినిమా అన్న విషయం నేను భరణి గారి దగ్గరికి వెళ్ళినప్పుడే తెలిసింది. ఆ వ్యాస నుంచి ఈ వ్యాస వరకు నేను చాలా విషయాలు భరణి గారి దగ్గర నేర్చుకున్నాను. నాకు సత్యజిత్ రే అంటే ఏంటో కూడా తెలియదు. నాకు అప్పుడు తెలిసిందంతా కేఎస్ఆర్ దాస్ గారు వాళ్ళు అంటే ఆ తప్పులేదు. ఆ ఏజ్ లో వెళ్ళిన వాళ్ళని నాకు సత్యజిత్ రే అంటే మనాసేన్ అంటే శాంబెంగల్ అంటే మీరు నమ్మరండి. ఆయన వీడియో వచ్చిన కొత్తలు నేను ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు ప్రతిరోజు 4-5 భాషల క్యాసెట్లను ఆయన డబ్బులు కట్టి నాకు ఇచ్చేవాడు. ఆయన ఇచ్చిన ఈ ప్రసాదం వల్లే నేను ఇవాళ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడగలుగుతున్నానంటే, కన్నడ అనే భాషలో రైటర్ అయ్యాను అంటే దానికి ఏకైక కారణం భరణి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఆయన దగ్గర 4 ఏళ్ళు పనిచేసినప్పుడు ఈ రోజు ఆయన ఇతను నా అసిస్టెంట్ అని చెప్పలేదు. రైట్ ఫిల్మ్ రాఘవేంద్ర గారి దగ్గర నుంచి, రామ్ గోపాల్ దగ్గర నుంచి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా మా అబ్బాయి ఈ ఒక్క విషయం కాకుండా ఆయన ఎంత సంస్కారవంతుడు, ఎంత గొప్పవాడు. ఇంత నుంచి నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడైనా కోరుకునేది ఒకటే, నన్ను ఎవరైనా గురించి తెలుసుకున్నానయ్యా నీకు ముందు 100 ఏళ్ళు అన్నప్పుడంతా ఒక్కొక్క 10 ఏళ్ళు భరణి గారికి వెళ్తుంటే బాగుంది అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఏదో సరస్వతులు అందరూ కూర్చున్నట్టు ఉంది, సామాన్యులు కూర్చున్నట్టు లేదు. ఈ సభ అంతా చాలా 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 సంతోషం. భరణిలో కాని కాక మోక్షకామి కాదనే ఒక సామెత మనకి. కానీ ముందు మోక్షకామి కనపడ్డాడు, తర్వాత కామి కనపడుతున్నాడు ఈ సాహిత్యం ద్వారా. మన పెరట్లో ఒక మొక్క మంచి అది పెద్దదైన తర్వాత ఎన్ని రకాల పువ్వులు పూస్తుందో, ఎన్ని రకాల కాయలు కాస్తుందో అని ఎదురు చూసుకుంటాం సహజంగా. ఒక సంతంగా, ఒక గులాబీ, ఒక చామంతి, అలాగా తనలో ఉన్న అనేక పరిణామాలు వెలువరుగుతున్న ఏకైక వ్యక్తి తనిఖీల భారతి. మీ అందరికీ భారతి కాస్త తెలుసు, నాకు కూడా తెలుసు. కనుక ఏమాత్రం కొంచెం అతిగా పొగినా అది మంచిది కాదు. ఎందుకంటే నా బిడ్డ, నా వాడు నిండు 100 ఏళ్ళు తనలో ఉన్న సాహిత్య సౌరభాన్ని, తనలో ఉన్న కళని మీ అందరికీ ఇలాగే పంచుతూ మరింత మీ అందరికీ చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఇంతకాలం సదాశివుడిని చూసాం భరణి సాహిత్యంలో, ఇప్పుడు సాంబశివుడు కూడా చూస్తున్నాం. అది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరి ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు కూడా వర్తిల్లాలని, ఆధ్యాత్మికతో కలకాలం వర్తిల్లాలని హృదయపూర్వకంగా. ఎందుకంటే నేను మొత్తం కాదు, 10 నిమిషాలు మాట్లాడటం నాకు చేత కాదు. నేను మంచి శ్రోతని, మంచి ప్రేక్షకుని, అంతేగాని మంచి కళాకారుని కూడా కాదు. నిజం చెప్పాలంటే మీ అందరికీ నమస్కారం. నా జీవితంలో నాకు పరిచయమైన వాళ్ళంటూ వాళ్ళు వెళ్ళిపోతే వదిలిపెట్టానేమో, కానీ నేను ఎవరిని వదిలిపెట్టాను. నేను జస్ట్ రిటైర్డ్ అయిపోయి గ్రామర్ స్కూల్లో టీచర్గా పనిచేశాను. రిటైర్డ్ అయిపోయి ఫోన్ చేసి ఒరే రా అన్నట్టు, ఇక నువ్వు నా దగ్గర ఉండిపోవాలి. నేను జీవితంలో ఎప్పుడు ఒక 10 మైళ్ళు కూడా ఎక్కడ తిరిగే ఇల్లు దాటి బయట వచ్చేవాడిని కానీ ఆయన అన్నట్టు సౌభాగ్య మా ఆవిడ పేరు, సౌభాగ్య చెప్పినట్టు ఉండి పడి ఉండేవాడిని. అట్లాంటి వాడిని భరణి ఇట్లా అన్నాడంటే ఆమె తెలుసు. చిన్నప్పటి నుంచి మేము నిరుద్యోగులుగా తిరిగాం వారాసేగూడలో. ఆవిడన్నది భరణినా అయితే వీడియో అన్నది 10 రోజులు, నెల రోజులు అరకు, తమిళనాడు, కేరళ, నన్ను ప్రపంచమంతా చూపించాను. నాకు జీవితం, నాకు ఆనందాన్ని ఈ వయసులో ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఎట్లా అంటే నేను మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేశాను. ఎంత సజీవంగా ఉంటాడు, ఎంత ఆనందంగా ఉంటాడు. ఆ విషయంలో ఈర్ష్యపడాలి. ఆయన నటన, ఆయన స్థాయి కాదు, ఎంత లైవ్లీగా ఉండగలడు తను. వచ్చి ఫోన్ చేశాను. ఎక్కడున్నారా అన్న. మీ ఇంటి ముందు గేట్ చేస్తున్నాను. ఎందుకు ఇంటి ముందు ఉన్నావు? కుక్కలు ఉంటాయి. ఏం పర్వాలేదు, ఇంట్లో ఉన్న కుక్క నేను ఒక్కడిని ఫోన్ చేస్తాడు. ఇప్పుడు 10 గంటలకి ఫోన్ చేసి, ఇప్పుడు అమర కోసం చదివావా అని అంటాడు. అప్పుడు ఆ లైబ్రరీలో ఎక్కడ పెట్టావు? అది పలానా చోట పెట్టాను. తర్వాత ఇంకో కావ్యం అడుగుతాడు. ఒక
పద్యం అడుగుతాడు. ఆ పద్యం ఏ పుస్తకంలో ఉంది, ఆ పుస్తకం వెంటనే చదువుతాడు. మళ్ళీ ఆ పోయం గురించి మాట్లాడతాడు. అనుక్షణం సజీవంగా ఉంటాడు. అట్లాంటి అమృతమూర్తితో నేను ఉండగలను. And I found a soulmate with Barneyar. And I hope this journey with him goes on for long and long period. I am truly blessed to be a friend and family. ధరణి దాహార్తికి హృదయ చషకాన్ని వంపిన మనస్వి ప్రణయాధారాల చరివేంద్రమును స్థాపించు రుబాయిల ముని చిన్న పాదధూళి రేగిన అనురాగ రేణువులు చూపులో చల్లుకున్న ప్రియదర్శి ఇడిగిడితో గుండె పారసీ నివాసీలా పరిచిన తమని ఓ ఇతడు నీలాలుకారు కళ్ళ సెలయేళ్ల ముంచెత్తిన రసతుడు ప్రేమామృతము పంచు మన్ మోహిని ఇతని లేఖిని రుబాయిలకు రాజధాని చూశారా ఒట్టి దాహపు మనిషి ద్రాక్ష రుద్రాక్ష కలగలిసిన అద్వైత చిత్రాలు ప్రియ జ్ఞాపకపు మణిమయ కాంతులు ఇంటి సముపాల తెగ త్రావించి మూర్చిల్లి ప్రేయసికి వ్యాసాంజలి ఘటించిన తత్వచింతామణి. ఇంపార్టెంట్ అంటే వాల్యూ ఫర్ మనీ చూసుకుంటారు. ఎన్ని బెడ్ చేయాలా, దీంట్లో ఎంత కార్నర్లో ఎంత పెట్టేయాలా, ఎక్కడ ఏ పేషెంట్ని ఎలా బాధాలా, ఇవన్నీ దైనందిన. అందుకని ఇప్పుడు ఇందాక వ్యాసాన్ని పెడితే నాకు పైసా అన్నట్టు వెళ్ళిపోయింది. రూపాయలు అంటే నాకు రూపాయలు అన్నట్టు. సో అంత అంటే మనసులో ఎంత బాగా చేయాలని ఉన్నా కొన్ని కమర్షియల్ కంపల్షన్స్ హాస్పిటల్ పనిచేశారు. ఎందుకంటే బోర్డు అంత ఖర్చులు ఉంటాయి. ప్రతి స్క్వేర్ మీటర్ కి అద్దె కట్టాలి, కరెంట్ కట్టాలి, ఏసీ కట్టాలి. అప్పుడు ఇది నేను ప్లాన్ చేసి ఆడిటోరియం పెడితే అందరూ నవ్వారు, కొంతమంది తిట్టారు, కొంతమంది ఎదో అన్నారు, కొంతమంది మీకు డబ్బులు ఎక్కువైనా రకరకాల కామెంట్. కానీ ఇది మటుకు నేను ఖచ్చితంగా ఇది కావాలని నేను పెట్టాను. పెట్టిన దానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న సభలు చేసుకోవచ్చని ఉద్దేశంతో పెట్టాను. అందుకని దానికి వెరీ అప్రాప్రియేట్ గా వరప్రసాద్ రెడ్డి గారు అమ్మ పేరు శాంత ఆడిటోరియం పెట్టడం జరిగింది. వరప్రసాద్ రెడ్డి గారు మా డైరెక్టర్స్. నా అదృష్టం ఏంటంటే ఈ హాస్పిటల్ పెట్టి ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్లలో కొన్ని యాక్చువల్గా మేము 10,000 జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తుంది. 5 ఏళ్ళు రికార్డ్. ఆ 10,000 జాయింట్ రిప్లేస్మెంట్లు చేసి పైలట్లు నడిపించినప్పుడు వచ్చిన ఆనందం ఎంతో ఈ ఆడిటోరియంలో జరిగిన సభలు, ఆ కళా హృదయాలు, ఆ రసజ్ఞులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన ఆనందం అంతే. ఈ ఆడిటోరియంలో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు, నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి, బ్రహ్మానంద దగ్గర నుంచి చాలా మంది వచ్చారు. అట్లానే ఇవాళ కూడా చూస్తే మొత్తం హోల్ ఆడిటోరియం బిల్డప్. భరణి గారి గురించి కానీ, ఆయన రస హృదయం గురించి కానీ, ఆత్మీయ స్వరూపం గురించి కానీ, స్నేహ సౌజన్యం గురించి కానీ మాట్లాడలేని సందర్భం, మాట్లాడడానికి మౌనం ఒక్కటే దొరికిన సందర్భం. అటువంటి ఒక మనిషిలో ఆ సౌరభం ఉన్నప్పుడు ఆ పుష్పాన్ని ఏమని పిలవాలి? అది ఈరోజు పూర్వకాలంలో అయితే కవిత్వాన్ని దాదాపుగా చదువుచిన ప్రతి ఒక్కరు చదివేవాళ్ళు. రాండాంటి కవిత్వాన్ని కవులు చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు కవులు కూడా చదవకుండా ఎవరు రాసిన పుస్తకాన్ని వాడే చదువుకుని వేరే వారికి చదవమని ఇచ్చి రోజు ఫోన్ చేసి బాబు చదివావా నాయన అంటే మహోదంగా అద్భుతంగా చదివావు గురు, అద్భుతంగా రాశావు గురు, అబ్బో ఒళ్ళు పులకరించిపోయింది, కన్నీళ్ళు వచ్చింది నాకని చాలా మంది ఫోన్ చేయగా విన్నా ఆ అద్భుతానికి అని నేనే. ఆయన బాహుబలీషుడికి నుంచి ఎక్కడో కాన్పూర్ నుంచి దిగా, బెంగళూరు నుంచి దిగా, తర్వాత మద్రాసు నుంచి దిగా, తర్వాత హైదరాబాద్ లో దిగా, తర్వాత సూర్యాపేట దిగి తెలంగాణ మా ఇంటికి అప్పటికి అయిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళిపోయారు, కలపూడి మార్చారావు గారు వెళ్ళిపోయారు, 30,000 మంది వెళ్ళిపోయారు. కానీ ఆయన వచ్చి నన్ను అభినందించారు. ఇంటికి వచ్చి ఆ తెలంగాణ కూడా ఉన్నారు.
సరే అసలు విషయం ఏంటంటే 1982లో ఇప్పుడు చెప్పబడిన చంద్ర రూమ్ లో మేము అందరం ఉండేటప్పుడు సందర్భం అప్పుడు ఆటో రాజ్య సినిమా రిలీజ్ అవుతున్న రోజులలో సాపాటు ఎటు లేదు పాడైన పాడు బ్రదర్ అన్న సందర్భంలో మేమందరం కూర్చొని తలా ₹1 ₹2 పోగేసి ఆయన సందర్పణ చేస్తే ఆయన ఫుల్ బాటిల్ ఎటు లేదు పెద్దయినా కొట్టుకుని అద్భుతమైన ప్యారడీలు రాసే ఆ క్షణంలో తనిఖీల భరణగారిలో ఉన్నది ఏంటంటే మంచి స్పాంటనిటీ. ఈ రోజులో కవిత్వం మీద రాస్తున్నారు, ఒక 50 సినిమా పాటలు 100 సినిమా పాటలు వినేసేసి ఒక సినిమా పాట రాయటం, 100 కవిత్వం పుస్తకాలు చేసేసి ఒక కవిత్వం రాయటం వస్తున్న సందర్భంలో అద్భుతమైన స్పాంటనిటీ. అది వ్యంగ్యం కావచ్చు, అది హాస్యం కావచ్చు, అది కవిత్వం కావచ్చు, అది ఇంకేదైనా రుబాయిలు కావచ్చు, లేకపోతే సరియలిజం కావచ్చు, ఏదైనా కానీ అద్భుతమైన స్పాంటనిటీ. మా ఒక మాట మాట్లాడే లోపల ఆ మాటలో ఉన్న విరిపేమిటి, ఆ మాటలో ఉన్న వెరిపేమిటి కనిపెట్టి మనం మాట్లాడిన మనమే విచకితులమయ్యేంత గొప్పగా చెప్పగల తనిఖీల భరణి గారు నాకు 36 సంవత్సరాలుగా తెలుసు. 36 సంవత్సరాలుగా ఆయన స్నేహంలో ఉంటూ చివరిగా మాట ఏంటంటే అందరం బతుకుతాం కానీ భరణి గారు లాగా బతకడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యం. అలా బతకడం కోసం మేమందరం ఆయన ముందు మేము ప్రాక్టీస్ చేస్తాం. థ్యాంక్ యూ. నాకు చాలా మంది బ్యాలెన్స్ పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల ఇలా పెద్దవాళ్ళ వల్ల తిరగడం వల్ల ఒకే పుస్తకం పట్టుకొని వెళ్ళని షూటింగ్ ఏమైనా ఉంది అంటే అప్పుడు భరణి గారి కాంబినేషన్ లో ఉన్నట్టు. భరణి గారు ఉన్నప్పుడు మాత్రమే పుస్తకం పట్టుకెళ్ళాం, మిగతా రోజులు అన్ని చోట్ల పుస్తకాలు పట్టుకుని వెళ్ళాను. భరణి మాత్రమే ప్యాస రాయగలరు, భరణి మాత్రమే ఆ దాహం ఉంది. ఎందుకంటే ప్యాస గురుదత్ గురించి ఎంత బాగా చెప్పాడంటే ఒకసారి సినీ యమునా నదీ తీరాన నల్లని తాజ్మహల్ కట్టుకున్న గురుదత్ మన సినీ యమునా నదీ తీరాన నల్లని తాజ్మహల్ కట్టిన షాజహాన్ మన గురుదత్ అంత ప్రేమించిన వాడు, ప్రేమ సినిమాని అంత ప్రేమించిన వాడు, మనుషుల్ని ప్రేమించిన వాడు, ఆత్మీయుల్ని ప్రేమించిన వాడు, సినిమాని ప్రేమించిన వాడు, నాటకాన్ని ప్రేమించిన వాడు మాత్రమే ప్యాస రాయగలరు. తెలంగాణ ప్రేమలేఖలు ఇంత గొప్ప మాట అన్నారంటే ప్రియురానికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరం మీద అలాగే పడుకున్నాడు కామోసు, లేకపోతే అక్షరాలుగా కమలం ఎక్కడిది అన్నట్టుగానే భరణనే షూటింగ్ వెళుతూ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ